యానిమల్ డిస్కవరీస్ 2025లో ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో కొత్త జంతు జాతులను నమోదు చేసింది? కేరళ. యానిమల్ డిస్కవరీస్ను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జెడ్ఎస్ఐ ఏటా ప్రచురిస్తుంది. ప్లాంట్ డిస్కవరీని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏటా ప్రచురిస్తుంది. అత్యధిక సంఖ్యలో కొత్త జంతు జాతులను కేరళ నమోదు చేయగా ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్, కర్ణాటక మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 49 కొత్త మొక్కల ఆవిష్కరణలతో అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానం నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరాఖండ్ మరియు కేరళ నిలిచాయి. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం యుఎస్ఐ ఎస్పిఎఫ్ నుంచి 2026 లీడర్షిప్ అవార్డును ఏ భారతీయ వ్యాపార నాయకుడు అందుకున్నారు? సునీల్ భారతి మిట్టల్. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అయిన సునీల్ భారతి మిట్టల్కు 2026 లీడర్షిప్ అవార్డును ప్రదానం చేసింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అమెరికా ఎట్ 250 అనే ఇతివృత్తంతో జరిగిన 9 లీడర్షిప్ సమ్మిట్లో ఈ అవార్డును అందజేశారు. ఈ యుఎస్ఐ ఎస్పిఎఫ్ అనేది భారతదేశం మరియు అమెరికా మధ్య వ్యూహాత్మక, వాణిజ్య మరియు ఆవిష్కరణల ఆధారిత సహకారాన్ని ప్రోత్సహించే నాయకులను ఈ అవార్డు గుర్తిస్తుంది. మున్సిపల్ మరియు కమిషనరేట్ ప్రాంతాల్లో మహిళల భద్రతను పెంపొందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం దుర్గా స్క్వాడ్ను ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. మున్సిపల్ మరియు కమిషనరేట్ ప్రాంతాల్లో మహిళల భద్రతను, రక్షణను పెంపొందించడానికి పశ్చిమ బెంగాల్ దుర్గా స్క్వాడ్ను ప్రారంభించింది. సైబర్ నేరాలు మరియు బ్యాంకు మోసాల కేసులను పరిష్కరించడానికి 500 పోలీస్ స్టేషన్లో సైబర్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో 24/7 మహిళా సహాయక కేంద్రాలను కార్యాచరణలోకి తెచ్చారు. 2026 గ్లోబల్ గ్యాస్ ఫ్లేరింగ్ ట్రాకర్ రిపోర్టును ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రత్యేకంగా దాని గ్లోబల్ ఫ్లేరింగ్ అండ్ మీథేన్ రిడక్షన్ పార్ట్నర్షిప్ ద్వారా 2026 గ్లోబల్ గ్యాస్ ఫ్లేరింగ్ ట్రాకర్ రిపోర్టును విడుదల చేసింది. గ్యాస్ ఫ్లేరింగ్ రష్యా, ఇరాన్, ఇరాకు, వెనిజులా, మెక్సికో, లీబియా, అల్జీరియా, నైజీరియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ఫ్లేరింగ్ వరుసగా 3వ సంవత్సరం కూడా పెరిగి 2025 నాటికి 167 బిలియన్ క్యూబిక్ మీటర్లకు చేరుకుంది. గ్యాస్ ఫ్లేరింగ్ భారీ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన మార్బర్గ్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? వైరస్ వల్ల. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల ఉగాండాలో ఒక మార్బర్గ్ వైరస్ వ్యాధి ఎంవిడి కేసును ధృవీకరించింది. ఈ ఎంవిడి అనేది మార్బర్గ్ వైరస్ వల్ల కలిగే ఒక తీవ్రమైన, తరచుగా ప్రాణాంతకమైన వైరల్ హెమరేజిక్ వ్యాధి. ఇది మానవులు మరియు మానవేతర ప్రైమేట్లను ప్రభావితం చేసే ఒక జూనోటిక్ వ్యాధి. దీనిని మొదటిసారిగా 1967లో గుర్తించారు మరియు దీనికి జర్మనీలోని మార్బర్గ్ నగరం పేరు పెట్టారు. దీని ప్రాథమిక నిల్వ జీవి ఈజిప్షియన్ ఫ్రూట్ బ్యాట్. ఇది సోకిన శరీర ద్రవాలు లేదా కలుషితమైన వస్తువులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది, అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదు. 2026 పశుజన్య యుద్ధ అభ్యాసం ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? మధ్యప్రదేశ్. పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ జాతీయ ఒకే ఆరోగ్య మిషన్ కింద 3వ జాతీయ స్థాయి మాక్ డ్రిల్ అయిన పశుజన్య యుద్ధాభ్యాసిని నిర్వహించింది. ఈ 5 రోజుల అభ్యాసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశా జిల్లా కారీ గ్రామంలో 2026 జూన్ 29 నుంచి జూలై 3 వరకు జరిగింది. ఒకే ఆరోగ్య విధానాన్ని ఉపయోగించి
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల వ్యాప్తికి భారతదేశం యొక్క సంసిద్ధత, సమన్వయం మరియు అత్యవసర ప్రతిస్పందనను పరీక్షించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన రంగ్ కమ్యూనిటీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఉత్తరాఖండ్. ఓం పర్వతం సమీపంలో 3 టన్నుల బరువున్న కృత్రిమ శివలింగాన్ని ప్రతిష్ఠించడాన్ని రంగ సమాజం ఇటీవల వ్యతిరేకించింది. ఈ ప్రతిష్టాపన తమ సంప్రదాయ ప్రకృతి ఆరాధన పద్ధతిని ఉల్లంఘిస్తుందని వారు పేర్కొన్నారు. రంగ్ లేదా షౌకా అని కూడా పిలుస్తారు అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిథోర్గఢ్ జిల్లాల్లో మరియు నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో నివసించే ఒక ఆదిమ ట్రాన్స్ హిమాలయ టిబెటో బర్మా తెగ. వారు రంగ్లో లేదా రంగ్కాస్ మరియు వ్యాన్సీ, చౌడాంగ్సీ మరియు ధర్మా వంటి ఇతర మాండలికాలను మాట్లాడతారు. భారతదేశంలో వీరు అధికారికంగా షెడ్యూల్డ్ ట్రైబ్ తెగగా గుర్తించబడ్డారు. భవ్య అనగా భారత్ ఔద్యోగిక వికాస్ యోజన పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. భవ్య లేదా భారత్ ఔద్యోగిక వికాస్ యోజన అనేది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక కేంద్ర రంగ పథకం. భారతదేశం అంతటా పెట్టుబడులకు సిద్ధంగా ఉండే ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. దేశీయ, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను సృష్టించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి చైర్మన్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు? రవి అగర్వాల్. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా రవి అగర్వాల్ పదవీ కాలాన్ని డిసెంబర్ 2026 వరకు అనగా 6 నెలల పాటు పొడిగించింది. ఈ పొడిగింపును కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఆయనను జూలై 1, 2026 నుంచి ఒప్పంద ప్రాతిపదికన తిరిగి నియమించారు. ఈ రవి అగర్వాల్ 1988 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. ఈ సిబిడిటి అనగా ఆదాయ పన్ను శాఖ యొక్క విధాన నిర్ణయ సంస్థ. దీనికి ఒక చైర్మన్ నేతృత్వం వహించగా గరిష్టంగా 6 సభ్యులు ఉంటారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ ఎంపీఈడిఏ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ కొచ్చిలో జరిగిన సీ ఫుడ్ ఎక్స్పో భారత్ 2026 సందర్భంగా సీ ఫుడ్ విలువ జోడింపుపై 2వ జాతీయ నైపుణ్య ఒలింపియాడ్ను ముగించింది. ఈ ఎంపీఈడిఏ అనేది సముద్ర ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి 1972లో పార్లమెంట్ చట్టం కింద స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కేరళలో ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం జూలై 2026లో నమో స్వచ్ఛత అభియాన్ మరియు అమృత్ పన్ అభియాన్ని ప్రారంభించింది? గుజరాత్. గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాంధీనగర్ సివిల్ హాస్పిటల్ నుంచి నమో స్వచ్ఛత అభియాన్ మరియు అమృత్ పన్ అభియాన్ అనే రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం పరిశుభ్రతను ఒక ప్రజా అలవాటుగా మరియు సామూహిక బాధ్యతగా ప్రోత్సహిస్తుంది. ఈ ప్రచారం ఆసుపత్రి ప్రాంగణాలు, భవనాలు మరియు టెర్రస్లను శుభ్రపరచడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రోగి సంరక్షణ మరియు ఆసుపత్రి సౌకర్యాల కోసం స్థలాన్ని ఖాళీ చేయడమే దీని యొక్క లక్ష్యం. గ్రీస్ దేశం ఇటీవల భారతదేశపు యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని స్వీకరించిన 10వ దేశంగా అవతరించింది. అయితే ఈ చర్య ప్రధానంగా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది? యూరోప్ను సందర్శిస్తున్న భారతీయ పర్యాటకుల కోసం.
ఇది ప్రధానంగా భారతీయ పర్యాటకులు, విద్యార్థులు మరియు వ్యాపార ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది అర్హత గల వినియోగదారులను భౌతిక నగదు లేదా అంతర్జాతీయ కార్డులపై ఎక్కువగా ఆధారపడకుండా భాగస్వామ్య వ్యాపారుల వద్ద తక్షణ సురక్షితమైన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు చేయడానికి అనుమతిస్తుంది. యూరో బ్యాంక్ మరియు ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మధ్య భాగస్వామ్యం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించబడుతోంది. భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఎగుమతి దిగుమతి అనగా ఎగ్జిమ్ షిప్పింగ్ కంటైనర్ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? ఉత్తరప్రదేశ్. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో ఏపీ మోలార్ మేర్క్స్ కోసం భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఎగుమతి దిగుమతి షిప్పింగ్ కంటైనర్ను ఆవిష్కరించారు. ఈ ఇనిషియేటివ్ ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా మరియు మ్యారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 వంటి దార్శనికతలకు మద్దతిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ త్రికండ్ ఏ తరగతి యుద్ధనౌకకు చెందినది? తల్వార్ తరగతికి. ఇటీవల ఐఎన్ఎస్ త్రికండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఒక బల్క్ క్యారియర్ నుంచి సముద్రపు దొంగలను పారిపోయేలా చేసి వారి సముద్రపు దొంగతనపు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ఇది భారత నౌకాదళానికి చెందిన ఒక అగ్రశ్రేణి గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ఇది తల్వార్ క్లాస్ ఫ్రిగేట్ల రెండవ విడతలో మూడవ మరియు చివరి నౌక. దీనిని రష్యాలోని కలినిన్గ్రాడ్లో ఉన్న యంతర్ షిప్ యార్డ్లో నిర్మించారు. దీనిని 2013లో భారత నౌకాదళానికి ప్రవేశపెట్టారు. ఇది ముంబై కేంద్రంగా పనిచేసే వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలోని వెస్ట్రన్ ఫ్లీట్లో భాగం. ఇటీవల వార్తల్లో కనిపించిన సుఖ్నా సరస్సు ఏ నగరంలో ఉంది? చండీగఢ్. ఇది పంజాబ్కి హర్యానాకి మధ్య ఉంటుంది. చండీగఢ్లోని జాతీయంగా సంరక్షిత చిత్తడి నేల అయిన సుఖ్నా సరస్సులో శాస్త్రీయ పద్ధతిలో పూడిక తీత చేపట్టడం వల్ల దాని నీటి నిల్వ సామర్థ్యం సుమారు 5.4 హెక్టార్ల మీటర్ల మేర పెరుగుతుందని అంచనా. చండీగఢ్లోని ఈ కృత్రిమ సరస్సును శివాలిక్ కొండల నుంచి వచ్చే సుఖ్నా చోయ్ వాగ్కు 1958లో ఆనకట్ట కట్టి సృష్టించారు. సుమారు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1.52 కిలోమీటర్ల పొడవు, 1.49 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఈ సరస్సును జాతీయ చిత్తడి నేలగా గుర్తించారు.